అణువంత అహంకారం ఉంటే అగాధంలోకి పడిపోతాం. అదే అణువంత ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశాన్నైనా అందుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు మిగతాదేమీ పట్టించుకోడు, అన్ని పనులు చేసేస్తాడు మాట్లాడడం తప్ప. అహంకారం ఉన్నవాడు మాటలు మాత్రమే చెప్తాడు, ఇంకేమీ చేయలేడు. రావణాసురుడు తనకి పాండిత్యం ఉందని, తనకి శక్తి ఉందని, తను ఏదైనా చేయగలని అహంకారంతో వెర్రవీగిపోయాడు, అధఃపాతాళానికి పడిపోయాడు. హనుమంతుడు తాను రాముడి భక్తుడనని, రాముడికి దాసుడనని ఆత్మవిశ్వాసంతో సముద్రాన్ని దాటాడు. సీతమ్మ జాడ తెలుసుకున్నాడు, పని పూర్తి చేసుకుని వచ్చాడు. రాముడి దాసుడుగా వినయంతో ఉన్నాడు. దుర్యోధనుడు నేనే గెలుస్తాను అని అనుకున్నాడు. తన చుట్టూ ఎంతో మంది మహావీరులు ఉన్నారు అని అనుకున్నాడు. కానీ ఏం సాధించలేకపోయాడు. అదే పాండవులు. ధర్మం పక్షాన మేమున్నాం, కృష్ణుడు ధర్మాన్ని గెలిపిస్తాడు, ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది అని ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. అందుకే పాండవులు చివరికి విజయాన్ని సాధించారు. ఆత్మవిశ్వాసంతో ఉంటే సాధించలేనిది ఏదీ లేదు, అహంకారంతో ఉంటే సాధించగలిగింది ఏదీ లేదు.